నేర్పిస్తున్నారు మీరు? పిల్లలంతా మీ చుట్టూ చేరారు. షీషల్ ఆడుతూనే షీషల్స్తో క్రాఫ్ట్ నేర్పిస్తాను. నేను పెన్సిల్ స్కెచ్లో కొన్ని డ్రాయింగ్స్ నేర్చుకున్నా. సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ పార్ట్ మ్యామ్ పెట్టారు, కింద నేను. ఇవన్నీ కూడా ఇన్ జనరల్గా షెల్స్ తోటి మనకి ఏం చేస్తారు అనేది మ్యాక్సిమం బీచెస్లో, తర్వాత ఆర్ట్స్, తర్వాత కొన్ని గిఫ్ట్ షాప్స్లో చూస్తే మనం కనిపిస్తుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉండే కళాకారులు అవి దగ్గర ఉండి అమర్చి పేర్చి ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ పిల్లలకి చేసి చూపిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇగో ఈ పాప నేర్చుకుంటుంది అనుకుంటా నాకు తెలిసి, అందుకనే వచ్చి చాలా కాన్సన్ట్రేషన్గా ఏం చేస్తున్నారు అనేది చూస్తుంది. హాయ్ 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 మ్యామ్. సరే, నీతో మాట్లాడే ముందు మీ టీచర్తో మాట్లాడాలా, నీతో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి ఫస్ట్? నేను టీచర్, తర్వాత నువ్వు మాట్లాడతావు. డన్. కాంప్రమైజ్? డన్. హాయ్ అండి. సో ఏం నేర్పిస్తున్నారు మీరు? పిల్లలంతా మీ చుట్టూ చేరారు. షీషల్ ఆడుతూనే షీషల్స్తో క్రాఫ్ట్ నేర్పిస్తున్నాను. దాంట్లో రకరకాల ఐటమ్స్ అన్నీ నేర్పిస్తాను. అవునా? సో అందుకని నిన్న వినాయకుడు నేర్పించాను, ఈరోజు ఏమో టాటాయిస్ నేర్పిస్తున్నాను. ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఇష్టమైన ఐటమ్స్ నేర్పిద్దామని. నేనేం నేర్పించారండి? నిన్న వినాయకుడు నేర్పించాను. వినాయకుడు అయిపోయింది. ఇవాళ టాటాయిస్ చేస్తున్నాను. ఓకే. టాటాయిస్ ఇదండి వచ్చేసాయి టాటాయిస్లు. ఎన్ని టాటాయిస్లు వచ్చేసాయి చూడండి మీరు కూడా విజువల్స్ లో. అబ్బో, చాలా టాటాయిస్లే వచ్చేసాయి. అగో ఇంకొక టాటాయిస్ మ్యామ్ అట. ఇగో ఇంకొక టాటాయిస్. అరే, వాళ్ళ మేడంతో మాట్లాడకంటే ముందు అన్ని టాటాయిస్లు చూసి చూద్దాం అబ్బా. అరే అరే అరేగో వాళ్ళ మేడం పిలిచి చెప్పడమే ఆలస్యం. అన్ని టాటాయిస్లు అన్ని మన టేబుల్ ముందే ఉంటున్నాయి. చెరువులు ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలియదు నాకు, కానీ టాటాయిస్లు మొత్తం మీ ముందే పెట్టేసిండ్రుగా. ఇంకా చాలా చేశారు మేడం పిల్లలు. క్రేజ్ ఇచ్చారు, కొత్త ఐటమ్ మంచిగా చేస్తామని చెప్పి. క్రాఫ్ట్ పైన ఇష్టం కదా మేడం, పిల్లలకి చాలా శ్రద్ధగా చేస్తాం. ఇగో ఏం కావాలి నీకు? వాట్ యు వాంట్ మమ్మా? సో చాలా పిల్లలకి ఐడియాలజీ చాలా ఉన్నట్టుందిగా. ఉంది మేడం, వాళ్ళు కూడా సొంతంగా నాకు చెప్తుంటారు, చిన్న చిన్న ఇది చేయండి అది చేయండి అని చెప్పి. కొన్ని బర్డ్స్ పిల్లలు చెప్పినా కూడా వాళ్ళతో నేను చేయిస్తుంటాను. అవునా? ఇదేనా? అది ఏం బర్డ్స్ అడిగారు? అదేదో బర్డ్ చేసినట్టు. సార్ చేయాలి. లాస్ట్ ఇయర్ అయితే బటర్ఫ్లై చేయమంటే చేసి ఇచ్చాను. నిన్న వినాయకుడు అయిపోయింది. ఇంకా ఈ 15 days క్లాస్ లో పిల్లలకి అంటే ఏం నేర్పిస్తారండి? రకరకాల బర్డ్స్, వెరైటీస్, ఫ్లవర్స్, అన్ని రకాల ఏ రోజు ఏ పట్టి చేస్తాం. అంటే అరేంజింగ్ ఎట్లా అనేది చూపిస్తుంటారా పిల్లలకి? ఎట్లా తయారు చేయాలి, వాళ్ళు ఎట్లా చేసుకోవాలి ఇంట్లో అనేది చెప్తాను. ఓకే. సో ఓన్లీ పిల్లలేనా, పెద్దవాళ్ళు కూడా ఉన్నారా మీ క్లాస్ లో? పిల్లలకే మా ప్రిఫరెన్స్ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు నేర్చుకుని ఫ్యూచర్లో బాగా చేసుకోగలరు. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఇంట్లో చేసి పెట్టుకున్న వాళ్ళకి చాలా ఆనందం ఉంటుంది. సో మరి ఈ షెల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు మేడం? ఇవన్నీ మేము తమిళనాడు నుండి తెస్తామండి. తమిళనాడు నుంచి? అక్కడ మెటీరియల్ అన్నీ అక్కడ నుండి వస్తుంది. అన్నీ ఒరిజినల్ షెల్స్ మేడం, అట్లా ఏం ఉండదు, న్యాచురల్ మొత్తం. ఓకే. సో ఈ ఇయర్ అయినా ఇక్కడ స్టార్ట్ చేసింది మీరు? లాస్ట్ ఇయర్ కూడా. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే? లాస్ట్ ఇయర్ బాగానే. లాస్ట్ ఇయర్ పిల్లలు ఈ ఇయర్ చాలా మంది సెకండ్ టైం వస్తున్నారు. సో ఈ 15 రోజులలో వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలుగుతారు? ఒక 10 to 15% నేర్చుకుంటారు. 10 to 15%. మళ్ళీ వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలంటే మరి ఏంటి ఆప్షన్? కావాలంటే మేము శిల్పారాం వాళ్ళకి చెప్తే మేము నేర్పిస్తాం. అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళ క్లాసెస్ పెట్టడానికి రెడీ. హాయ్, ఏమంటున్నారు మీ టీచర్? నాట్ మీ, యూ డోంట్ వాంట్? లాస్ట్ ఇయర్ నేర్చుకున్నా. షై, నీ పేరేంటి నాన్న? ఇట్లా ముందుకురా. ఇంకా చూడు పిల్లలందరూ వాళ్ళ మేడం ముందే చేరారు. నీ పేరేంటి నాన్న? ఆయుషి. ఆయుషి, లాస్ట్ ఇయర్ నేర్చుకున్నావు నువ్వు? నేను ఫస్ట్ టైం ఇయర్ యాక్చువల్లీ. ఇది టాటాయిస్ చేసేవా? అబ్బో, ఎంత బ్యూటిఫుల్ గా చేసింది చూడండి. అరేంజ్. అవునా? ఈ అమ్మాయి ఓన్ గా చేస్తాను. ఓహో, క్రియేటివిటీ తనది ఏందో చూస్తున్నారు మీరు ఇప్పుడు. సో ఎట్లా ఇవ్వండి, ఫస్ట్ టైమా నువ్వు నేర్చుకోవడం? ఇది యాక్చువల్ నా సెకండ్ క్లాస్ ఇక్కడ. ఫస్ట్ ఇయర్ సెకండ్ క్లాస్. నిన్న ఒకటి ఇవాళ ఒకటి. నిన్న గణేశుడు కొంచెం ఖరాబ్ అయిపోతే దీనికోసం ట్రై చేసా, వచ్చింది కరెక్ట్ వచ్చింది. చాలా బాగుంది. ఎవరికి ఇస్తావు ఇది ఇప్పుడు గిఫ్ట్? తీసుకెళ్ళి నా రూమ్ లో పెట్టుకుంటా. ఎవరికి?
సో ఎందుకు ఈ షెల్ చేసింది చాలా ఇష్టం. సీషెల్ క్రాఫ్ట్ ఎప్పుడు నేర్చుకోలేదు, ఇది ఇంట్రెస్టింగ్ అనిపించి ఇటు వచ్చాను నేను యాక్చువల్లీ. సో ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించి ఫస్ట్ టైం యాక్చువల్గా, అందుకనే. మరి 15 days లో ఏం నేర్చుకుంటావు, ఏమేం చేయాలనుకుంటావు? ఇప్పుడు డైలీ ఏమేమి నేర్పిస్తారో అవే నేర్చుకొని ట్రై టు ఇంప్రూవ్, బెస్ట్ ఆప్షన్ అదే. ఇప్పుడు మాట్లాడతావా? ఏం పేరు చెప్పు నీది? మై నేమ్ ఇస్ చైత్ర. ఏ క్లాస్ చదువుతున్నావు చైత్ర? సెకండ్ బి. సెకండ్ బియా. ఇప్పుడు ఇక్కడ ఏమేమి నేర్చుకుంటున్నావు శిల్పారంభంలో? పెన్సిల్ స్కెచ్, షీషెల్. అవునా? పెన్సిల్ స్కెచ్ ఇష్టమా, సీషెల్ ఇష్టమా నీకు? రెండు ఇష్టమా? ఇవాళ ఏం చేసింది మరి మీ టీచర్, ఏం చెప్పారు? టాటాయిస్. టోటాయిస్ చేసావా? ఏది నీ టోటాయిస్? నాకు రాదు, కొంచెం మ్యామ్ చేస్తాను. మ్యామ్ హెల్ప్ చేసిందా? ఇవాళ మొత్తం టోటాయిస్ తీసుకెళ్ళిపోతావా ఇంటికి? 1 or 2? 1 టోటాయిస్ చేసి తీసుకెళ్ళిపోతావా? ఏం చేస్తావు టోటాయిస్ని? ఇది తన సెలెక్షన్. నా ఫైల్. ఏం చేస్తావు ఈ టోటాయిస్? అగో ఇచ్చేసింది మీ టీచర్ నాకు టోటాయిస్ని. ఇది నేను తీసుకెళ్ళిపోమని చెప్తుంది, మరి తీసుకెళ్ళిపోనా నేను? ఇగో నీ టోటాయిస్ నాకు ఇచ్చి తీసుకెళ్ళిపోమంటుంది. చైత్ర టోటాయిస్ మీరు తీసుకెళ్ళిపోండి అంటుంది, తీసుకెళ్ళిపోనా? పెంచి ఇచ్చేస్తా మళ్ళీ నీకు. వద్దా? ఏం చేస్తావు ఈ టోటాయిస్ని? నా ఫైల్. నా ఫైల్లో ఫైల్లో పెట్టుకుంటావా? ఇది ఫైల్లో పట్టదు కదా, పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉందా ఫైల్? అందులో పెడతావా? నీ పేరేంటానా? అక్షర. అక్షర. అక్షర ఏం చేసింది ఇవాళ? ఈరోజు టాటాయిస్. ఈరోజు టోటాయిసా? ఎన్ని టోటాయిస్ చేసావు? ఒకటేనా? ఎందుకలా? ఎందుకంటే ఇంకా షెల్స్ సేమ్ దొరకలే. సేమ్ షెల్స్ దొరకలేవా? అంటే సేమ్ షెల్స్ కావాలా టోటాయిస్కి? అప్పుడే బాగా వస్తుందా? సో కంప్లీట్ చేసావు మరి? చేయాలి, ఇంకా చేయాలి. ఇంకా చేయాలి. సేమ్ షెల్ దొరకట్లేదు నీకు. నిన్నేం చేసావు? నిన్న గణేష్. ఎక్కడ పెట్టావు గణేష్ని? తీసుకెళ్ళి ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? తీసుకెళ్ళావా ఇంటికి? ఇంకా తీసుకెళ్ళాలి. ఇంకా తీసుకెళ్ళి ఇక్కడే ఉంది, ఇక్కడే పెట్టావు. సో ఎట్లా అనిపిస్తుంది మనకి ఈ సీషెల్ ఆర్ట్? నచ్చిందా? మ్యామ్ ఏమేమి చెప్తున్నారు మీకు ఈ సీషెల్లో? క్రియేటివ్గా ఉంది, అంటే టాటాయిస్ నేర్పిస్తుంది, గణేష్ నేర్పిస్తుంది, దాన్ని డెకరేట్ చేయొచ్చు. నేను నా ఇష్టం, నా చాయిస్. సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకేం నేర్చుకున్నావు ఇక్కడ సీషెల్తో పాటు? శ్లోకాస్. శ్లోకాస్. ఏం శ్లోకాస్ నేర్చుకున్నావు? భగవద్గీత శ్లోకాస్. అవునా? వచ్చిందా ఏమైనా? ఏమొచ్చింది పాడు చెప్పు. అంటే ఎట్లా నేర్పించిందా మీ సార్? నేను అడిగితే ఇప్పుడు మీ సార్ని, నీ పేరేంటి చెప్పు? అక్షర. అక్షరకు నేర్పించారా సార్ అని అడుగుతా. మరి నేర్పియలేడు కదా, ఏం నేర్పించిండు సార్ మరి? శ్లోకాలు నేర్పించాడు. పాడు ఒకటి చెప్పు. ఒకటి గుర్తుకు లేదు కదా? గుర్తుకు లేదు కదా? గుర్తుకు లేదు. గుర్తుకు లేదు నీకు? మరి గుర్తుంటే చెప్పు. ఒక శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సూపర్. వచ్చు కదా మరి పాడడానికి. నాకు అన్నా నేను మీ సార్ నేర్పించిండని అనుకున్నాను. కాదు, శ్లోకాస్ చాలా పర్ఫెక్ట్గా నేర్పించారు కదా. నీ పేరు? భవిక. భవిక. నువ్వేమేమి నేర్చుకుంటున్నావు భవిక? నేను పెన్సిల్ స్కెచ్లో కొన్ని డ్రాయింగ్స్ నేర్చుకున్నా. ఆ డ్రాయింగ్స్ ఏంటివంటే ఫస్ట్ నేను బ్యాగ్లు డ్రా చేసిన, దాని తర్వాత ఈరోజు నేను అంబ్రెల్లాస్ కొన్ని షేడింగ్స్ కూడా చేసిన. తర్వాత ఇక్కడ నేను ఈరోజు టాటాయిస్ నేర్చుకున్నా. వచ్చేసిందా టాటాయిస్? ఇంట్లో మరి చేయడానికి వచ్చా? ఇక్కడైతే చేస్తున్నారు కానీ ఇంట్లోకి చేయడానికి రాదు, ఎందుకంటే నాకు షెల్స్ ఏం లేవు. ఓకే, షెల్స్ తీసుకుంటే వస్తుంది. 15 days తర్వాత ట్రై చేస్తావా? డన్. సో ఇదనమాట సీషెల్ దగ్గర, పాటరీ దగ్గర పిల్లల క్రేజ్ ఎక్కువ ఈ సమ్మర్ క్యాంప్లో. మ్యాక్సిమం పిల్లలు ఎక్కువ ఉన్నది ఎక్కడ అంటే పాటరీ ఫస్ట్ చూసినాం కదా, తర్వాత ఇగో సీషెల్ దగ్గర. తర్వాత ఇక్కడ ఇంకేమేమి ఆర్ట్స్ నేర్పిస్తున్నారు, ఎట్లా ఉంది రెస్పాన్స్ అనేది కూడా నేను మీకు చెప్తాను. నీ పేరేంటి? శ్రీకర్. ఏం నేర్చుకుంటున్నావు శ్రీకర్ నువ్వు? సీషెల్ మేకింగ్ ఇంకా భగవద్గీత. ఇది నువ్వు చేసావా, మీ టీచర్ చేసిందా చెప్పు? నేను. నిజం చెప్పు. నిజం. ఇంత పెద్దది ఈ పార్ట్ మ్యామ్ పెట్టారు, కింద నేను చేశాను. ఇక్కడ కింద వరకు షెల్స్ మీరే అరేంజ్ చేశారు అంతేనా? సో ఇది ఎవరు చేశారు?
టోటాయిస్ మ్యామ్ మ్యామ్ చేసింది. ఇవాళ టోటాయిస్ మ్యామ్ గ్లూ పెట్టారు, నేను పెట్టాను. అరేంజ్ షెల్స్ అన్ని మీరు చేశారు, మిగతాది మ్యామ్ చేశారు. సో సీషెల్ ఆర్ట్ ఇంకేం నేర్చుకుంటున్నావు? భగవద్గీత శ్లోకస్. అవునా, ఏం నేర్చుకున్నావు భగవద్గీత శ్లోకాలు? సార్ ఏం నేర్పించారు? ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్. గుర్తుందా? ఒక చెప్పు శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయ ఉత్సవ మామక పాండశైవ కిమకురువత సంజయ. అంతే. అంతే గుర్తుందా? సో అంతే చెప్పారు. అంతే చెప్పారు. సో 15 days లో ఎన్ని నేర్పిస్తారు మీకు శ్లోకాస్? 14 శ్లోకాస్ నేర్చేసుకుంటావా మరి? ఎంత క్యూట్ గా చెప్తున్నారు కదా పిల్లలు. సో అంటే ఇన్ జనరల్ గా ఇక్కడ శిల్పారామంలో ఆర్ట్స్ నేర్పించేటప్పుడు ఏం చేశారంటే కంప్లీట్ గా ఒక ట్రెడిషనల్ ఆర్ట్స్ పిల్లలకు నేర్పించాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలతో పాటు పెద్దలకు కూడా నేర్పించాలనే ఒక డెసిషన్ తీసుకున్నారు అన్నమాట. సో అందుకనే పాస్ట్ 4 years నుంచి కూడా ఇట్లా పిల్లలకు నేర్పిస్తున్నారు. సో మాండల్ ఆర్ట్, తర్వాత ట్రైబల్ ఆర్ట్, ఆర్కిలిక్ పెయింటింగ్, పెన్సిల్ స్కెచ్, తర్వాత షెల్ తో ఉండే ఆర్ట్ ఫామ్స్, పాటరీ, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. దాదాపు ఒక 10 వెరైటీ ఆఫ్ ఆర్ట్స్, దట్ టు కంప్లీట్ ట్రెడిషనల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. భగవద్గీత శ్లోకాస్ ఇంక్లూడింగ్ ఇన్ ఇట్ అనమాట. సో ఇవన్నీ నేర్పించడానికి మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock నుంచి అయితే సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయింది. సమ్మర్ క్యాంప్ లో పిల్లలతో మనం మాట్లాడినాం కదా. సో అట్లా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నేర్చుకుంటున్నారు. కేవలం పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ క్యాంప్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.